సాధారణంగా మంచి వక్తల తర్వాత ఇంకొక అనుగ్రహ భాషణం కూడా ముందు వినాలి అనేటువంటి ఉత్కంఠతో జనం ఉన్నప్పుడు అతిగా మాట్లాడడం అనేటువంటిది విజ్ఞునికి లక్షణం కాదు. కాబట్టి ఈ విషయంలోనైనా కొంతవరకు విజ్ఞత్వం చూపించాలనే ఉద్దేశంతో నేను 2 నిమిషాలు 4 మాటలు చెప్పి సెలవు తీసుకుంటాను. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు శివానందమూర్తి గారి యొక్క గురువు గారి యొక్క అనుగ్రహం చేత ఆశీస్సు చేత పెద్ద ఆపద తప్పింది. ఆ శ్రీశైలం ఆయన ఆనకట్ట అవి కూడా పోయేటువంటి ఆపద తప్పింది అని చెప్పి అన్నారు. అవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం, అటువంటివి చాలా వింటున్నాం. ఈనాడే మనం చూసాం ఇంకోటి. మధ్యాహ్నం నేను 3 గంటలకి ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ కురిసినటువంటి వర్షాన్ని బట్టి చూస్తే ఇవాళ కార్యక్రమం ఉండదు అని చెప్పి నేను అనుకున్నాను. అటువంటిది అంత మహావర్షం కూడా ఆగిపోయి ఈనాడు ఇంత విజయవంతంగా కార్యక్రమం జరిగింది అంటే ఇది మనందరం కూడా, అది కేవలము ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మా ఆఫీసర్ ద్వారా తెలిసిన విషయం, ఇది మనమంతా కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి విషయం. నేను మా వాడితో అన్నాను, నా కుమారుడితో అన్నాను, ఇవాళ ఫంక్షన్ ఉండదేమో మనం వెళ్ళాలా అని. అంటే లేదు, శివానందమూర్తి గారి సంగతి నాకు తెలుసు, ఈ వర్షం అక్కడ ఉండదు, ఏ కార్యం చేసినా అక్కడ ఉన్నా కానీ మనం వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది అని కూడా చెప్పాను. దానికి తగ్గట్టుగానే మన ముఖ్య అతిథి అయినటువంటి నరసింహారెడ్డి, మాననీయులు నరసింహారెడ్డి గారు, మీరందరూ కూడా శివ ఆరాధన చేస్తున్నారు, నేను మాత్రం ఎందుకు చేయకూడదు అని పర్జన్యుడు అభిషేకం చేశాడు అని వారు చాలా చమత్కారంగా చెప్పారు. అదేవిధంగా అంత క్రితమే పెద్ద వర్షం కురుస్తోంది, మేము 4 వెనకాల గదిలో కూర్చున్నాం. ఇక్కడ చాలా అద్భుతంగా మన వెల్కమ్ అడ్రస్ చదివినటువంటి దోర్పుల ప్రభాకర్ శర్మ గారు వచ్చి నాతో అన్నారు, చూసారా పెద్ద వర్షం కురుస్తుంది, అభిషేక ప్రియ శివ అన్నారు. కాబట్టి శివుడికి అభిషేకం ముందు ప్రియమైనటువంటి కార్యక్రమం కాబట్టి మనం శివానందమూర్తి గారి యొక్క ఆరాధన ద్వారా శివారాధన చేసుకుంటున్నాం కాబట్టి ముందుగానే అభిషేకం జరుగుతుంది, తర్వాత పుష్పగుచ్చాలతోటి వాటితోటి పూజ జరుగుతుంది అని ఆయన అన్నారు. చాలా చమత్కారంగా అన్నారు ఆయన కూడా. ఈ విధంగా వారి యొక్క సంకల్ప బలం చేత ప్రకృతులను ఏ విధంగా మహాపురుషులు నిగ్రహించగలుగుతారో మనం అందరం కూడా ప్రత్యక్షంగా ఈనాడే చూసాం. ఇంకొక విషయం మాత్రం నేను చెప్పి సెలవు తీసుకుంటాను. సాధారణంగా సమానమైనటువంటి చింతన కలిగినటువంటి మా వంటి వాళ్ళు ఒకచోట కూర్చున్నప్పుడు ఒక విధమైన సంభాషణ వస్తూ ఉంటుంది. మన మతం చాలా 4 మూలల నుంచి ఆఘాతంతో ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది, ఏం చేయాలి ఏమవుతుంది అని చెప్పి అంటుంటే నేను అంటుంటాను, నాకు ఎప్పుడు కూడా ఎంత ఎవళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ సనాతన మతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి విఘాతం కలిగించలేరు అనేటువంటిది నా యొక్క దృఢమైనటువంటి విశ్వాసం. భగవంతుడు చెప్పినటువంటి యదా యదా హి ధర్మస్య అనేటువంటి ప్రతిజ్ఞ ఉందో అది అని ఏదో రూపంలో ప్రతి కాలంలోనూ ప్రతి శతాబ్దంలోనూ చేస్తూనే ఉంటాడు ఆయన. ఒకప్పుడు చాలా స్వయంగా వస్తేనే కానీ పని జరగదు అనుకున్నప్పుడు తానే ఏదో ఆకారంలో వస్తాడు, కృష్ణుడో రాముడో నరసింహుడో ఆకారంలో వస్తాడు. అవన్నీ పూర్ణావతారాలు అనుకుందాం. తర్వాత కొంతమందిలో కొంత శక్తిని ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా ఈ మతాన్ని ఉద్ధరించడం కోసమై రక్షించడం కోసమై ఆయన పూనుకుంటాడు.
అటువంటి రక్షణ కోసం పంపించినటువంటి మహాపురుషులలో ఈనాడు మన మధ్యన ఉన్నటువంటి అగ్రగణ్యులు శ్రీ శివానందమూర్తి గారు. ఒకానొక కాలంలో రామకృష్ణ పరమహంస తాను గొప్ప తపస్సు చేసి కాళికాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది దాన్నంతని కూడా వివేకానందునికి సంక్రమింపచేసి భారతదేశం యొక్క గొప్పతనాన్నంతని కూడా ప్రపంచం అంతా వ్యాపించేటట్లుగా ఆయన చేశాడు. అదే ఘటన శ్రీ శివానందమూర్తి గారు కౌమారావస్థలో ఉన్నప్పుడు జరిగింది. అది వీరు చాలామంది మీకు తెలిసే ఉండొచ్చు. వీరు 16-17 సంవత్సరాల వయస్సులో గోదావరి నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఉత్తర దేశం నుంచి ఒక యోగి వచ్చి ఈయన అందరూ ఒక 50-60 మంది అక్కడ ఈ యువకులు స్నానాలు చేస్తుంటే ఈయన ఒక్కరిని పిలిచి వీరికి కొన్ని ఉపదేశాలు, కొన్ని పద్ధతులు, కొన్ని యోగ ప్రక్రియలు కూడా బోధించాడు. ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావు అంటే, కాదు నీ వల్ల కొంత దేశానికి ఉపకారం జరగవలసి ఉంది కాబట్టి నేను నిన్ను శ్రమ పెడుతున్నాను, శ్రమ అనుకోకు, ఇది నీ యొక్క దేశోద్ధారం కోసమే చేయవలసినటువంటి పని అని చెప్పి వెళ్ళారు. ఆనాడు రామకృష్ణ పరమహంస ద్వారా వివేకానందుడు శక్తిని సంపాదించి ప్రపంచమంతా కూడా మన యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చాటాడో అదేవిధంగా ఆనాటి లగాయతు 16 సంవత్సరాల వయస్సు లగాయతు ఈనాటి వరకు కూడా వారు నిర్విరామమైనటువంటి కృషితో వారు ఏం చేస్తున్నారో అవన్నీ కొనుక ఎన్ని లెక్క పెట్టినట్లయితే 5-6 రోజులు సరిపోదు. అటువంటి అనేకమైన కార్యక్రమాల ద్వారా వారి సనాతన ధర్మ రక్షణ పరిషత్ అని చెప్పి ఒకటి ఉంది. దానికి గుర్తు వటవృక్షం. వటవృక్షం యొక్క గుర్తు వేసుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే, వటవృక్షం ఏ వేరులోంచి పుడుతుందో ఆ వేరే కాకుండా దాని చుట్టూవారా కొన్ని వందల కొన్ని వేల వేళ్ళు పుడతాయి. ఆ వటవృక్షానికి ఎప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాలైనప్పటికీ కూడా విఘాతం కలగకుండా కాపాడుతూ ఉంటాయి. దాన్ని గుర్తుగా వేశారు. అదేవిధంగా మన మతానికి, మన యొక్క సంప్రదాయానికి, ధర్మానికి ఎట్టి పరిస్థితిలోనూ ప్రమాదం లేదు అనేటువంటి ధైర్యాన్ని చెప్పడం కోసమై వారు ఆ గుర్తుతోటి సనాతన ధర్మ ప్రచార సమితి నడిపిస్తున్నారు. అటువంటి అవతార పురుషుల్లో ఒకరని చెప్పి నేను నమ్ముతున్నాను. వారి యొక్క వైశిష్టాన్ని నేను చాలా కాలం నుంచి చంద్రశేఖర శాస్త్రి గారికి 50 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటే నాకు నాకు కూడా అంత పరిచయం ఉంది. వరంగల్ నుంచి నాకు పరిచయం ఉంది. అందుచేత వారి యొక్క గురువందనం చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతుండేటువంటి మనమందరము కూడా మన కార్యక్రమాల్లో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తామని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సోదరులు వెంకటరమణ శర్మ శాస్త్రి గారు, వీరందరికీ కూడా నాకు ఈ అవకాశాన్ని పునః గురువు గారి యొక్క దర్శనం కలిగించేటువంటి అవకాశాన్ని కలిగించినందుకు కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ, ఎక్కువ టైం తీసుకున్నాను ఒక క్షమించవలసిందని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆచార్య దేవోభవ పుల్లల వారికి సద్గురు సందేశానికి ముందు వారి సహజ భీమశంకరం గారు 5 పద్యాల్లో ఒక పద్యాన్ని వినిపిస్తారు. ఆ పద్యానికి ముందు డాక్టర్ గుమ్మన్ గారి బాలశ్రీనివాసమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గురువు గారి చేత మెమంటో అందుకుంటారు. గంగాధర శాస్త్రి గారు గాయకులు, నృత్య కళాకారుని డాక్టర్ జ్వాలా శ్రీకళ గారి పక్షాన వారి నాన్నగారు మూలుగ హనుమంతరావు గారు జ్ఞాపకం అందుకుంటారు. ఎంవి రమణ శర్మ గారు, డాక్టర్ గుమ్మన్ గారి బాలశ్రీనివాసమూర్తి తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు, గురు భక్త కోటిలో ఒకరు. అలాగే డాక్టర్ జ్వాలా శ్రీకళ ఇందాక శ్రీ గురుతత్వ వైజయంతి నృత్య రూపకాన్ని కాన్సెప్చువలైజ్ చేసి ప్రజెంట్ చేసిన ఆర్టిస్ట్. వారి పక్షాన జ్వాలా శ్రీకళ గారు నాన్నగారు మూలుగ హనుమంతరావు గారు మీరు. అలాగే గాయకులు గంగాధర శాస్త్రి,
భీమశంకరం గారు ఒక పద్యాన్ని వినిపిస్తారు. పూజ్య గురుదేవులు శ్రీ శివానందమూర్తి గారికి పాదాభివందనములు. ఈనాడు తాత్విక ప్రపంచంలో హిమాలయ ఉన్నతులు సంయమేంద్రులైన గురుదేవులకు జరుగుతున్న వందన కార్యక్రమంలో పాల్గొంచుకునే అసమాన భాగ్యం కలిగినందుకు నాకు చాలా మహదానందంగా ఉంది. ఈ భాగ్యం కలగడానికి ముఖ్యంగా నేను చాలామంది తెలియపోవచ్చును, ఇక్కడ ఈ సభలో ఉన్న వారందరికంటే కూడా శ్రీ శివానందమూర్తి గారితో అత్యధిక కాలం నుండి పరిచయం ఉన్నటువంటి వాడిని నేను. 1947-49లో మేమిద్దరం బీఎస్సీ క్లాస్మేట్స్ చదువుకున్నప్పుడు, అప్పటి నుంచి వారిని తెలుసు నాకు. కాబట్టి ఆ విధంగా నాకు ఇక్కడ ఒక ప్రత్యేక స్థానాన్ని నేనే ఊహించుకుని కొన్ని పద్యాలు చదవడానికి వచ్చాను ఇక్కడికి. యవ్వాని ముఖ చంద్రమీక్షించినంతనే వంతలు అన్నియు పారి శాంతి ఎలయు, యవ్వాని బోధలు మవ్వాన విన్నంత కలుషముల్ తొలగి సద్గతులు కలుగు, యవ్వాని మనమందు నేపుగా ధ్యానింప ఆధ్యాత్మ చింతన మలము కొనును, యవ్వాని మార్గాన నెరుకతో పయనింప భవబంధముల నుడ్చు ప్రజ్ఞగలుగు, అతడు నిరత శివానందుడు ఆత్మవేత్త, భక్తులకు మోక్ష సాధన యుక్తి చూపు, మా శివానంద గురుమూర్తి మార్గదర్శి, ఆర్తజనులకు దక్షిణామూర్తి సుండు. అందముగొల్పు నిండు మొగమందున పూచిన నవ్వు వెనెలంచందముదోప, భక్తజన సంశయముల్ మకరంద ధారలం చిందెడు, కోకిలారవమున భవము చేతను చిన్నము చేయు, మా శివానంద మహారుషిన్ గొలుతూ నందకుమారుని క్రీడి రీతిగన్, అరుదించినంతనే దరికి రమ్మని పిలిచి కూర్చుండ చేతువు కూర్మితోడ, ఇది సమస్యయనిన ఏమి కాదని పల్కి హృదయానందమెలయజేతు, చిటిపొటి కవనంబు చిత్రించి చూపించ ముదపడి నన్నెంతో ప్రోత్సహింతు, నీ చేయు సభలకు నెమ్మితో వెంచేసి నెలవుగా కూర్తువు నిండుతనము, ప్రక్క కూర్చుండి చిన్ననాట పాఠములను చదివినంత మాత్రమునను సద్గురువర అందజేసిటి వెన్నెన్నో ఆదృతులను, అందుకొనుము శివానంద వందనములు. లాస్ట్ ఒక్కడే ఇది చాలా ముఖ్యమైనది. గురుదేవులు శివస్వరూపులు, వారి మీద పద్యాలు చెప్పినప్పుడు శివుడు ముఖ్యమైన పేరైనటువంటి అష్టమూర్తి అనేటువంటి ఛందస్సులో ఒక పద్యం రాశాను, చదివి ఆపేస్తాను. ఇది అష్టమూర్తి అనేటువంటి ఛందస్సు. జ్ఞానానందమయ నేత్రున్ సరస సౌజన్య గాత్రున్ నమసితావృత శేక్షున్, ధ్యానోపార్జిత మహాత్వం తపసి వేదాంత వేద్యున్ యజన ధర్మరిరక్షున్, జ్ఞానోత్పన్న ఘనతేజున్ నవ శివానందమూర్తిన్, శమదమాది గుణాఢ్యున్ నానాసూనములతోడన్, ననుపు నాపైన సూపన్ నతులు చేతు మునీంద్రున్. ధన్యవాదాలు సార్. గురువు గారి అనుగ్రహం ఉంటే రాళ్లలో రాగాలు పలుకుతాయని తెలుసు. వారి సహాధ్యాయిగా భీమశంకరం గారు భూభౌతిక శాస్త్రవేత్త, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సైంటిస్ట్, ఒక ఇంటర్నేషనల్ నేషనల్ సైంటిస్ట్. మరి ఛందోబద్ధంగా అద్భుతంగా పద్యాలు రాశారు. వారికి ధన్యవాదాలతో ఇప్పుడు నరసింహమూర్తి గారు, వారి ప్రముఖ ఆర్థికవేత్త. సమయాభావం తెలుసు. గురుతుల్యులు పరమాత్మ స్వరూపులు గురువు గారికి నమస్సులు. అందరిలో ఉన్న నేను, నేనైన నేను అయిన ఆత్మస్వరూపిణి, శక్తి స్వరూపిణి అయిన టిల్లెళ్ళముడమ్మకు నమస్కారం. ఒకే ఒక్క విషయం చెప్పి ఈ సందర్భంలో చెప్పాలని, అమ్మని ఆయన ఏ విధంగా చూశారు, ఆయనకి అమ్మకున్న అనుబంధాన్ని ఒక్క నిమిషంలో చెప్దామని సాహసిస్తున్నాను. సద్గురు మాటల్లో అమ్మ శుద్ధ చైతన్య స్వరూపమైన జగన్మాత కాలస్వరూపిణి మాతృమూర్తిగా జిల్లెళ్ళమూడిలో అవతరించింది. జిల్లెళ్ళమూడి కాశీ తర్వాత ముక్తిక్షేత్రం అని చెప్పి గురువుగారు చెప్పారు. అదేవిధంగా
మాతృతత్వం మానవ రూపంలో మాతృమూర్తిగా అవతరించిందని చెప్పారు. అమ్మ గురువుగారిని లోకహిత అని చెప్పింది. ఈ బిరుదు ఆయన వాటర్లేదో కానీ అమ్మ ఇచ్చిన బిరుదు ఆయనకి లోకహిత. నమస్కారం, థ్యాంక్ యూ. అందుకే వారు ఆర్థికవేత్త అయ్యారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు ఎందరో ఆధ్యాత్మికవేత్తలకు ఒక దిక్సూచి, చుక్కాని, మార్గదర్శి. మనం ఇక్కడ ఒక వ్యక్తిగా, శక్తిగా చూస్తున్నాం. యావత్ భారతదేశం దేశ సంరక్షకుడుగా చూస్తోంది. అలాంటి మహనీయులు సద్గురు శివానందమూర్తి గారి అనుగ్రహ భాషణం. శ్రీరస్తు, శుభమస్తు, శివో రక్షతు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి నాకంటే ఎంతో అధికమైనటువంటి విజ్ఞానవేత్తలు, అనేక విషయములలో నిష్ణాతులు, లోకానికి సద్బోధనలు అందిస్తున్నటువంటి మహత్తులు అందరూ ఉన్నారు. అపర వ్యాసులని నేను అంటాను. వారు మొదలు మాట్లాడారు, పుల్లెలు వారు మాట్లాడారు. వారి వల్ల ప్రజలు వింటున్నటువంటి విలువైనటువంటి బోధనలన్నీ కూడా అవి జ్ఞానవర్షము, దానికి సందేహం లేదు. నేను పెద్ద ఉపన్యాసం చెప్పడానికి సిద్ధంగా లేను. కారణం ఏమిటంటే, ఇంత పెద్ద సన్మానం నాకు చేశారు అంటే, సన్మానాలు వద్దు 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 అని ఎప్పుడు అంటూ ఉంటాను. అయినా ఇది జరిగిందంటే నాకు తెలియకుండా లోపల ఏదో కోరిక ఉండి ఉంటుంది, లేకపోతే ఇది కాదు. అది మనకి తెలియకుండా అంతఃకరణలో దాక్కుని ఉంటాయి కోరికలు. అవి ఎప్పుడు నిజమైనప్పుడు ఓహో నేను లోపల కోరుకుని ఉండొచ్చు అని తెలుస్తుంది. అప్పుడు చెంపలు వేసుకుంటాను, పెద్దలందరూ ఇవన్నీ చేశారు నాకని. నిజంగా సృష్టిలో ఒక శాసనం ఉంది. ప్రతి జీవుని యొక్క ప్రతి వాంఛ తప్పక నెరవేరవలే. అది శివాజ్ఞ, సృష్టికర్త యొక్క ఆజ్ఞది. అలా ఎందుకు చేశారంటే, ప్రకృతిలో జీవించే ప్రతి జీవుడు కూడా ప్రకృతి వస్తుడై ఏదో అభీష్టమైన కోరికలన్నీ ఉంటూ పెరుగుతూ ఉంటాడు. ప్రతి కోరిక నెరవేరడం కోసమే జన్మచక్రం ప్రవర్తితమవుతూ ఉంటుంది. ఏనాడు కోరిక ఉండదో అప్పుడు జన్మ ఉండదు. కానీ ఈశ్వరుడు యొక్క సంకల్పం ఏమిటంటే, అంధకారంలో ఉండే అనంతకోటి జీవ అణువులున్నాయే, తను నిర్మించిన సృష్టిలో ప్రవేశించి దేహాన్ని ధరించి దేహాత్మభావనతో దేహాభిమానంతో జీవించి మాయచేత కప్పుబడి ద్వంద్వములైనని సృష్టిలో అన్ని ద్వంద్వములు ఉన్నాయి, సుఖదుఖాలు మొదలైనవి. వీటి ప్రభావం చేత జీవిస్తూ క్రమంగా ఈ మాయాజాలంలో ఉండే దాని శక్తికి లోబడి జీవించినంతకాలం సత్యం తెలియక దాని వెనకాల ఉండే పరమసత్యాన్ని ఒక జన్మలో ఎప్పుడో తెలుసుకుంటాడు. అది అతడికి ముక్తిహేతు అవుతుంది. అనంతకాలం నుంచి అంధకారంలో ఉండే అణువు జీవాత్మవై జీవాత్మ శరీరగతుడై సుఖదుఖాలు అనుభవించి ద్వంద్వముల్లో ఉండే విశేషంలో ఏమీ రుచి లేదు. సుఖము మంచిది కాదు, దుఃఖం అంతకన్నా అవసరం లేదు, రెండింటికి మధ్యన తేడా లేదు. రెండు అనుభవాలే తప్ప, రెండు అనుభవాలే, అంతకన్నా ఈ అనుభవాలు సారమే లేదు అని తెలుసుకుంటాడు ఒకనాడు. అందువల్ల వారి కోసమని, ఈ జీవుల కోసమని, వారి పరిణామ దశలకు వెళ్ళాలని ఈ ప్రకృతిని ఆయన నిర్మాణం చేసి ఈ జీవులను అందులో ప్రవేశపెట్టాడు. అయితే ఆ సృష్టిలో అంతా కూడా చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అంతటా నేను ఉంటే కదా వాళ్ళకి నేను ద్రష్టగా సాక్షిగా ఉంటాను, ప్రకృతిలోనూ అంతర్యామిగా ఉంటాను, జీవకోటిలోనూ అంతర్యామిగా ఉంటాను, పంచభూతముల్లోనూ నేను వ్యాపిస్తాను అని చెప్పి నిర్ణయం చేసుకుని తత్సృష్ట తదేవాను ప్రవేశ అందులో ప్రవేశించాడు. కాబట్టి ఈశ్వర రహితమైనటువంటి పదార్థం సృష్టిలో లేదు. ఈ ప్రకృతిని అనుభవిస్తున్నప్పుడు దీనికి కర్తను, దీనికి నిర్మాతను, మనకు ద్రష్టను, మనకు సాక్షిని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో అప్పుడు అతడికి క్రమంగా
ఒక్కొక్క తెర తొలగిపోయి సాక్షాత్కారం ఏర్పడుతుంది. జగత్తులో ఉండే ఈశ్వరుని చూడడం అద్భుతం, అదే గొప్పది. అది జీవులకి, మానవ జీవితంలో జీవించిన జీవులకే అది అదృష్టం ఉంది. ఇంద్రాదులు ప్రత్యక్షంగా వైకుంఠంలో చూస్తారు, కానీ ప్రకృతి వశమై ఉండే జీవులకు ఉండే అనుభవం, ఆనందం ఉంది, చాలా గొప్పది. అంతకన్నా వాళ్ళు అలా ఆనందం అలాగే నిర్మాణం చేశారు. వాళ్ళకి ఇంకా పరిణామ దశలు లేవు. పరిణామ దశలోనే సుఖంలోనూ దుఃఖంలోనూ అన్నింట్లో కూడా ఒక విశిష్టమైన ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని కష్టంలోనూ ఆనందం ఉంది, సుఖంలోనూ ఆనందం. ఏం చేయాలంటే అంతర్యామిగా ఈశ్వరుడు మనం చూస్తున్నాడనే జ్ఞానం కలిగిన తర్వాత ద్వంద్వాతీతమైన ఆనందం ఒకటి కలుగుతుంది. అది ఈశ్వరుడే అనుగ్రహం. జీవుల కోసమే ఈయన సృష్టించాడు కాబట్టి ఈ జగత్తుకి అనుగ్రహం అని పేరు. అనుగ్రహం, తిరోధానం ఇవన్నీ అయిన తర్వాత అనుగ్రహం అని చెప్పారు కదా. జీవుల మీద అనుగ్రహంతోనే సృష్టి చేశాడు. మనందరినీ బాధ పెట్టడానికి కాదు, అనుగ్రహంతో. లేకపోతే అంధకారంలోనే చిరకాలంలో పడుండవలసిన జీవకోటిది. ఇందులో ఈ అద్భుతమైన ఈ రహస్యం తెలుసుకున్నటువంటిది ఒకనొక సంస్కృతి, వేద సంస్కృతి ఒక్కటే. అలాంటి జ్ఞానం ఏ సంస్కృతిలోనూ లేదు. తిరిగి తిరిగి 100 మాటలు చెప్పవచ్చు ఆ మాట. ఈ ఒక్క సంస్కృతిలోనే సృష్టికర్త ఎవడు, ఎందుకు చేశాడు, సృష్టి అంటే ఏమిటి, నేనెవరు, జీవాత్మ అంటే ఏమిటి, జన్మచక్రం అంటే ఏమిటి, పునర్జన్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కర్మఫలం అంటే ఏమిటి, ఏది ధర్మం అధర్మం, ఇంత విజ్ఞానం ఉన్నటువంటిది ఈ జాతిలో మనం పుట్టడం ఏదో అనుగ్రహం ఉంది. అనుగ్రహం ఎప్పుడో మనం అంటే ఎత్కించిత్తు పుణ్యం భావన చేసినప్పటికీ అపారమైన కరుణతో ఈశ్వరుడు మన తన దగ్గరికి చేరుకుంటాడు. అనుగ్రహం అంటే దగ్గరికి తీసుకోవడమనే, గ్రహించడం అనే అర్థం, వేరే దయాని మామూలు మాట అది. అలాంటి స్థితి సాంఖ్యం చెప్తుంది. జీవాత్మకు పరిణామం లేదు, దానికే పరిణామం లేదు. కానీ జీవాత్మ ప్రకృతిని అనుభవించడంలో ఉండే సుఖ దుఃఖాల్లో పరిణామ దశలు వచ్చాయి, అనుభవంలో పరిణామ దశలు వచ్చాయి. కానీ జీవాత్మకి అంటే ఏమిటి, ఎందుకు జీవాత్మకి కర్మకి కర్మఫలానికి ఎక్కడ సంబంధం ఉంది? అవిద్య వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, కర్మఫలం అనుభవిస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత కర్మ చేస్తాడు, కానీ దాంట్లో ఏమి ఫలం అతన్ని పీడించదు, బాధించదు, ఆనందింపచేయదు. అట్టి స్థితి మనకు రావాలి. అట్టి ఉత్తమ సంస్కృతిలో మనం పుట్టిన తర్వాత మనకేమైనా కర్తవ్యం ఉందా లేదా? ఈ సంసారిక జీవనంలో కర్మఫలాలు అనుభవిస్తూ మళ్ళీ పుణ్యం చేస్తూ పాపం చేస్తూ దీంట్లోనే చిన్న పరిధిలో జీవుడు మనుషుడు ఇలా ఉంటే సరిపోతుందా? మనకు కర్తవ్యం ఉందా అంటే భగవంతుడు మనందరికీ గురువు భగవద్గీత. గీత వంటి ఆప్తవాక్యం ఎవరికి ఎక్కడా లభించలేదు. అది మన అదృష్టం. అది ఆప్తవాక్యం. అది ఆప్తం అంటే నీ ఎందుకు దయతో చెప్తున్నాను, నువ్వు బాపడడం కోసం చెప్తున్నాను రా అని అంత శ్రమ తీసుకుని 700 శ్లోకాల్లో పరమాత్మ చెప్పిన విషయములలో కర్మ చెప్పాడు, కర్మ విసర్జించమని చెప్పాడు. అంటే కర్మయోగము, కర్మ సన్యాసయోగం పరస్పరంగా దూరంగా కనబడేటువంటి వాక్యములను సమన్వయపరుస్తూ ఒక వాక్యం చెప్పాడంటే సాక్షాత్ జ్ఞానస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అతడు జ్ఞానస్వరూపుడు. కనబడేది లౌకికుడిగా కనపడతాడు. ధర్మాన్ని పోషించి ధర్మాన్ని రక్షించాగా మన గురుగారు చెప్పారు, వ్యాసమూర్తి ఆయన చెప్పడంలో ధర్మాన్ని గురించి అంత గట్టిగా చెప్పారే. అంటే ద్రౌపదిని రక్షించింది ధర్మమని చెప్తున్నారు. కృష్ణుడు కావాలని చెప్పి తన చెల్లెలు కదా అని రక్షించడం కాదు, ధర్మమూర్తిని ధర్మజ్ఞుడిగా తన భర్తని గుర్తించింది. తనకి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏడవలేదు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని అన్యాయం జరిగిందంటే ఎవరి మీద చెప్పాలి? దోషారోపణ ఎవరి మీద చేయాలి? భర్త మీదే చేయాలి. అలా చేయలేదు, దీనికి ఏదో కారణం ఉంటుంది అని చెప్పింది. ఆ ధర్మం అనే విషయం జ్ఞాపకం రాగానే ఆమెకి ధర్మమే ఆచ్ఛాదన అయింది, కానీ ఇంకేమీ కాదు అని చెప్పి అది వివరణ. అది రహస్యం. పురాణవేత్తలు అలా చెప్తారు. అదే మనకి బోధ. అర్థం చేసుకోవడానికి సులభంగా మనకి బోధ. ఎవరో ఒక మహర్షి చెప్పుకున్నాడు, నీ గురువు ఎవరు అన్నట్టు నాకు 32 మంది గురువులు ఉన్నారన్నాడు ఆ మహర్షి. ఎవరండి? అదిగో ఆసే వృక్షం, దాని మీద పక్షి, ఆ మేఘం, ఇలా ప్రతిదీ గురువు అని చెప్పాడు. ప్రకృతిని చుట్టూ చూసేటట్టయితే ప్రకృతి జడము కాదు, చైతన్యవంతం.
చైతన్యం వెనుక ఉండేటువంటి చైతన్యానికి కారణమే ఈశ్వరుడు. పైకి జడం, ఇది చెక్క ముక్క, ఇది రాయి, ఇది బొగ్గు, మట్టి అంటాం. అది అలా కనపడుతుంది. దృశ్యమానమైనటువంటి జడ ప్రకృతి యందు అంతర్యామిగా ఉండే ఈశ్వరుని గుర్తించిన వాడు జ్ఞాని. అంతే. అంటే జడ పదార్థం, చైతన్య పదార్థం వేరువేరు ఉండవు, అలా దృశ్యమానంగా కనపడతాయి. అది మన దృష్టిలో భేదం చేత అనేక విషయాలను వేరువేరుగా చూస్తాం. అన్నింటిలోనూ ఒకే ఒక ధర్మాన్ని చూడడం, ఒక వస్తువును చూడడం చేత మనకి ఈశ్వర దర్శనం సులభంగా అవుతుంది. విశేషించి ఏమిటంటే ప్రపంచంలో మనం సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాం. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో శ్రమ పడతాం. ఈశ్వరానుగ్రహం కోసం అంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు. సులభంగా లేదు, చాలా అతి సులభంగా మనకి లభించేది ఈశ్వరానుగ్రహమే. అది అడగడం చేతనవ్వాలి, ఏడవడమైనా చేత కావాలి. అలా వస్తే అన్నీ వస్తుంది. దానివల్ల మనకి ఈశ్వరానుగ్రహం ఇలా పొందండి అని చెప్పినటువంటిది భారతీయ సంస్కృతి. అది మన తల్లి. ఈ తల్లి అనేక ప్రతి జన్మలోనూ అదే తల్లి మనకి. ఈ సంస్కృతి మనకి ఏం చెప్తూ ఉంది? మనం అది చెప్పినట్టు జీవిస్తున్నామా? ఈ సంస్కృతి ఎలాగ మనని జీవించమని అభిలషిస్తున్నదో మనం అట్లా జీవిస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం భారతదేశ చరిత్రలో నేడు పూర్వం కంటే కూడా ఎక్కువ అధికంగా ఇప్పుడు ఉంది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిసరాలు పరిశీలించుకోవాలి, మన కర్తవ్యం ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా ఆర్షధర్మంలో పుట్టి, నేను సనాతన ధర్మం చాలా పాతది కాబట్టి రాముడికి ఆయన వంశంలో 62వ తరం వాడు కాబట్టి ఆయన మొదటి వంశకర్త కూడా ఈశ్వరుని ఆరాధించాడు, ఒక ధర్మాన్ని పరిపాలించాడు. అందువల్ల అది చాలా సనాతనం. ఈ ధర్మాన్ని నిరూపించే విధంగా జీవించమని చెప్పిన వాళ్ళు మహర్షులు కాబట్టి ఆర్షధర్మము భారతదేశంలో ఉంది కాబట్టి భారతీయ ధర్మము. ఎన్ని పేర్లు చెప్పినా వస్తువు ఒకటే. దాంట్లో అది మనని ఏమని ఉంటుంది, అలా జీవిస్తున్నామా అని వేసుకుంటే ప్రశ్న ఏదో ఒక విషయంలో మనం మర్చిపోయినామా అనే ప్రశ్న, సందేహం కలుగుతుంది. భారతదేశానికి ఒక మాట, మనం జీవిస్తున్న దేశాన్ని ఒక్క మాట చిన్న చూపు చూసేటట్టయితే 1000 సంవత్సరాల నుంచి అనేక ఆపదలకు గురైంది ఈ దేశం. 1000 సంవత్సరాల్లో వచ్చిన ఆపదంతా కూడా అనేక మంది దండయాత్రలు చేశారు, దోచుకున్నారు, చేశారు. మామూలు దండయాత్రలు కావు, ఈ సంస్కృతి మీద ద్వేషంతో చేసినటువంటి దండయాత్రలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజైనా ఇంకో దేశం మీద దండయాత్ర చేస్తే ఆక్రమిస్తాడో, ధనం కొల్లగొడతాడేమో, కానీ ద్వేషంతో, ధర్మం మీద ద్వేషంతో రాడు. ఆ జరిగింది ఇక్కడది. దాని తర్వాత అనేక విషయంలో ప్రభావితమైన నెమ్మదిగా అనేక నాగరికతలు, మనకి సిద్ధాంతాలు లోపల బయట కూడా ఉత్పన్నమైనాయి. బాహ్య నుంచి కూడా చాలా సిద్ధాంతాలు మన మీదకి దాడి చేశాయి కూడాను. లోపల కూడా విపరీతార్థాలు కల్పించుకుని కొత్త మార్గాన్ని నేను కర్తని, కొత్త మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పి సనాతన ధర్మ మార్గాన్ని కూడా కొత్త లయలు సృష్టించి చెప్పించారు కొందరు. బౌద్ధం మొదలైన ఇంకా జైనం ఎన్నెన్నో వచ్చాయి. కానీ సనాతన ధర్మం దానిలో ఒక చేర్పు కానీ మార్పు కానీ అవసరమైన స్థితిలో అది లేదు. దానికి ఏ చేర్పు అక్కర్లేదు, ఏ మార్పు అక్కర్లేదు. ఆ సత్యం తెలుసుకుంటే అది ఎలా ఉంటుంది అనే మీమాంస, ఒక కుతూహలం ఏర్పడుతుంది. దాన్ని తెలుసుకున్నామంటే ఈ భారతదేశానికి గతంలో గడిచినటువంటి చెడ్డకాలం మళ్ళీ రాదు. అత్యుత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి దశ వస్తుంది. గడిచిన శతాబ్దాలలో మనం ఈ దేశం అనుభవించినటువంటి ఘోరమైన విపత్తులు ఉన్నాయే, అవి గుర్తు చేసుకుంటే ఏమిటంటే మళ్ళీ ధర్మం అనే మాట జ్ఞాపకం వస్తుంది. ఏదో ధర్మలోపం జరిగితేనే మనకి అంతటా వ్యాపించినటువంటి ఈశ్వర సంకల్పం చేత ప్రకృతి అయినా వైపరీత్యం ధోరణి తీసుకుంటుంది, మరో శత్రువైనా వచ్చి మనం శిక్షిస్తాడు. మరి ఏదో జరుగుతుంది, మనకు కష్టం పడక తప్పదు. ఏం జరిగింది? ఆ ప్రశ్నకి సమాధానం సులభం కాదు. 500 సంవత్సరాలు భయంకరమైన దాడులకు గురై, అవమానాలకు గురై, స్త్రీలకి అక్షేమంతో కష్టపడి దోపిడీలు గురువైనది ఏం అపరాధం చేసింది భారత సంస్కృతి? అది పెద్ద ప్రశ్న. బాగా ఏంటంటే పుస్తకాలు చరిత్ర చదివితే సరిపోదు. ఇది ధర్మాన్ని గురించిన మీమాంస. ధర్మాన్ని నమ్ముకున్న దేశాన్ని ఎందుకు ఆపదలు వచ్చాయి? ఎక్కడో జరిగింది, ఆపదలు జరిగింది, పెద్ద తప్పులు చేశారు. ధర్మం అనే మాట పెద్దలకు వర్తించే విషయమే కానీ అజ్ఞానంలో అవిద్యలో ఉండే పేదవాడి విషయం కాదు. అది పేదవాడికి తేడా ఏమిటంటే
ఎంత పెద్దవాడైతే అంత ధర్మాన్ని మోయవలసిన బాధ్యత అంత ఉంటుంది. రాజుకు ఉంటుంది, బ్రాహ్మడికి ఉంటుంది, వేత్తకు ఉంటుంది, పండితుడికి ఉంటుంది, కవికి ఉంటుంది, పండితుడికి ఉంటుంది, ఆర్థిక సంపద చాలా అధికంగా ఉన్నవాడికి ఉంటుంది, మేధావికి ఉంటుంది. ఆ ధర్మం అనే బాధ్యత వాళ్ళది. రోజు కూడా మట్టి తవ్వుకుని జీవించే వాడికి ధర్మ విశ్లేషణ వాడితో అవసరం లేదు. వాడు ఒకనాడు ఈ పాండిత్యానికి అర్హత సంపాదించిన కొన్ని జన్మల తర్వాత వాడు పెడతాడు. కానీ భారతదేశంలో చిత్రం ఏంటంటే ఒక మూఢనమ్మకం అనండి, విద్య లేకపోవచ్చు, వివేకం లేకపోవచ్చు, కానీ ధర్మం అనే విషయానికి ప్రతి పేదవాడికి అంతో ఇంతో లోపల ఒక స్పర్శ ఉంది. వాడు కష్టపడుతుంటే ఏదో పుణ్యం లేదయా ఇలా కష్టపడుతాను పాపం చేసి ఉండొచ్చు అంటాడు. పుణ్యపాప విచక్షణ పేదవాడికి ఉంది. దానికి విశ్లేషణ శాస్త్రజ్ఞానం అవసరం లేదు. అట్లాంటిది భారతదేశం. ఏదైనా తప్పు చేస్తే ఏదో పాపం చేయకూడదు, పాపభీతి ఉంది పేదల్లో. దొంగతనం చేసేటప్పుడు కూడా అంతర్వాణి ఒకటి ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఇద్దరు ఉన్నారు. ఒకటి ఏమిటంటే మనస్సు భౌతికమైన శరీరంతో కలిసి పాపం చేయమని ప్రోత్సహిస్తుంది. అట్టి వాడిలో కూడా అంతఃకరణలో అంతర్యామిగా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఇంకో వాక్యం. అదే భారతదేశం. దాని విశిష్టత అదే. ఇలాగ ఎక్కడా ఉండదు. సామాన్యమైన పాపపుణ్యాలు అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ ఈ రెండో వాక్యం అది ఈశ్వరుడిది. నా అంతఃకరణ చెప్తూనే ఉంది తప్పు చేస్తున్నానని. అంతఃకరణ అని అంటాడు దాన్ని. ఈ చిత్రమైన అతి రహస్యం పునర్జన్మ చక్రం అనేటువంటి జన్మచక్రాన్ని గురించి ఒక రహస్య భేదనం చేశాడు. జీవుడు ఒకడే ఉన్నాడు, అనేక శరీరాలు వాసామశరీరాన్ని ఇట్లాగా అనేక శరీరాలు మారుతున్నాడు. ప్రతి శరీరంలోనూ కర్మ చేస్తున్నాడు, కర్మఫలం కోసం మరొక జన్మ ఎత్తుతున్నాడు. ఈ చక్రాన్ని భేదించి రహస్యం చెప్పినటువంటి సంస్కృతి మనది. అలాంటి పునర్జన్మ రహస్య భేదనం చేసిన సంస్కృతి ఎక్కడైనా వేరే ఉందా? ఏ దేశ చరిత్రలోనూ ఏ మతాచారుల భాషలోనూ ఎక్కడా ఉండదు మీకు. ఇది ఇక్కడే ఉంది. అటువంటి ధర్మం. అది కాక సృష్టిని గురించి చెప్పారు, కర్తని గురించి చెప్పారు, కార్యాన్ని గురించి చెప్పారు. ఇదంతా చెప్పినంత విజ్ఞానంలో ఉన్నటువంటి దేశంలో పుట్టిన తర్వాత మన కర్తవ్యం ఏమన్నా ఉందా? మనం దానికి అనుగుణంగా జీవిస్తున్నామా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం బాగా ఇప్పుడు ఉందని నేను అనుకుంటున్నాను. ఏదో పరాయి పరిపాలన అది ఇది దానికి స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం. ఆ స్వాతంత్రం లభించడంలో కూడా